మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో 14, 15, 16, 17, 18 వార్డుల ప్రజల చిరకాల ఆకాంక్ష కోరిక నెరవేర్చిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. 5 వార్డుల ప్రజల తరపున గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి ప్రజలు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టణ 5 వార్డుల ప్రజల ప్రధాన సమస్య ప్రధాన రహదారైన సినిమా హాల్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు నుండి ఒర్రెగడ్డ స్కూల్ వరకు 5 వార్డులను కలుపుకొని ఉన్న ప్రధాన రహదారి 78 లక్షల సీసీ రోడ్డు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి 14, 15, 16, 17, 18 వార్డులలోని ప్రజల చిరకాల కోరిక నెరవేర్చారు. ఈ రోజు ఇట్టి రోడ్డు పనుల్లో గౌరవ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు సోతుకు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సేవరేజ్ లైన్స్ కానీ తక్షణమే మీకు మా దృష్టికి తీసుకుపోవాలని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన ఆదేశానుసారంగా ఈ యొక్క మందమరి మున్సిపాలిటీని మరి దాదాపు 8 కోట్లతోని మనకు ఇక్కడ చాలా వర్కులు ఇచ్చేస్తున్నాము. ఈ 5 వార్డులలో వారి ఆధ్వర్యంలో మరి టౌన్ కమిటీ తరఫున ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చెన్నూరు శాసనసభ్యులు పెద్ద మనసుతోని, ఎంపీ గారు, యువ నాయకులు వాళ్ళు పెద్ద మనసుతోని ఈరోజు ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఇప్పుడు వాళ్ళ ఆ ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మీ ఏరియాలలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో సైడ్ డ్రైన్స్ కావచ్చు, మరి రోడ్ సీసీ రోడ్స్ కావచ్చు, వాటర్ కోసం కావచ్చు, కరెంటు కోసం ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొస్తే అది ఎంత డబ్బైనా కానీ తీసుకొచ్చే బాధ్యత నాది, చేపించే బాధ్యత నాది, చేపించుకునే బాధ్యత మీదని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఈనాడు 8 నెలలు దాటినవి కావచ్చు, దాదాపు 600 కోట్ల రూపాయలు చెన్నూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా అలా సగం కూడా తీసుకురాలే ఫండు. అసలు డెవలప్మెంటే లేదు. ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ డ్రైన్లు అక్కడనే ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం అట్లే ఉంది, కరెంటు ప్రాబ్లం అట్లే ఉంది. ఇప్పుడు మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషపడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఆయన ఆదేశానుసారం ఆయన ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిండ్రో దాని ప్రకారం అందరం కలిసి కట్టుగా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో అందరం కూడా ఏకంగా కలిసి ఉండి దాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారి ద్వారా చేస్తూ ఏదన్నా ఆయన దృష్టికి తీసుకుపోవడం, మేము ఆయన ఏది ఆర్డర్ ఇస్తాడో ఏదో చేసుకుంటూ ఆయన ముందు నడిస్తే ఆయన వెనుక మేము ఉన్నాము మీకు అని చెప్పేసి భరోసా ఇస్తూ మరి ఆయనకు మేమందరం కూడా మరి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చేతులెత్తి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.